మల్లికార్జున గారు, చేతి వృత్తుల సంక్షేమ సంఘము జిల్లా కార్యదర్శి రామ్మోహన్ గారు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి చామటేశ్వర్ గారు, తర్వాత బెస్తా సంఘం నాయకులు రామ్మోహన్ గారు ఈరోజు అమ్మవారి ఉత్సవ కార్యక్రమానికి హాజరయ్యి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. సేవా కార్యక్రమాలు కూడా చేపట్టి ఈరోజు అమ్మవారి యొక్క ప్రతి సంవత్సరం వీళ్ళు గత 19 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. రామ్మోహన్ గారు జిల్లా చేతి వృత్తుల సంక్షేమ సంఘం కార్యదర్శిగా ఉంటూ కూడా ఎన్ని పనులను అమ్మవారి సేవా కార్యక్రమంలో పాల్గొంటూ చాముండేశ్వరి కూడా సేవా కార్యక్రమంలో పాల్గొంటుంది. తర్వాత ఆ మంచి వంటలు, రుచికరమైన వంటలను రామ్మోహన్ గోసన్పల్లి నివాసి, ఆయన రుచికరమైన వంటలను తక్కువ ధరకి ప్రతి సంవత్సరం అమ్మవారికి భోజన కార్యక్రమాలకు సేవా కార్యక్రమాలు అందిస్తున్నందుకు వారికి కూడా మేము అమ్మవారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరము శ్రావణ పౌర్ణమి రోజు, కార్తీక పౌర్ణమి రోజు కూడా అన్నదాన కార్యక్రమానికి చేతులిస్తున్న దాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా రాజా కాంప్లెక్స్ అధినేత కుమారులు మల్లికార్జున గౌడ్, శేషన్న గౌడ్, మహేష్ గౌడ్ దంపతులు ఈరోజు అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ కేశన్న గౌడ్ గారు ఆలయ నిర్మాణం కొరకు 50,000 రూపాయలు విరాళం కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దినేష్ గౌడ్ గారు కూడా అమ్మవారి గోపుర నిర్మాణానికి 23 సిమెంటును కూడా వారు కూడా మాకు అందించడం జరిగింది. ఈ సందర్భంగా దాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కొండపేటలో వెలిసిన శ్రీ రేణుకా ఎల్లమాంబేశ్వరి జ్యోతిర్లింగేశ్వర దేవస్థానం నందు శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఈరోజు దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఈ గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా అమ్మవారిని దర్శించుకొని వేలాది మంది భక్తులు వచ్చి అన్నదాన ప్రసాద కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమంలో టైలర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మల్లికార్జున గారు, తర్వాత అదేవిధంగా నంద్యాల జిల్లా చేతి వృత్తుల సంక్షేమ సంఘం కన్వీనర్ రామ్మోహన్ గారు, గోసన్పల్లె తెలుగు సంఘం సంక్షేమ సంఘం రామ్మోహన్ గారు, తర్వాత బీసీ సంక్షేమ సంఘము రాష్ట్ర జిల్లా కన్వీనర్ చాముండేశ్వరి గారు వచ్చి అమ్మవారికి సేవా కార్యక్రమాలు చేపట్టి ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమము ఎంతో రంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాజా కాంప్లెక్స్ అధినేత మల్లికార్జున గౌడ్, శేషన్న గౌడ్, మహేష్ గౌడ్ వారి సౌజన్యంతో కూడా అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పట్టు వస్త్రాలను ఈ కేశన్న గౌడ్ దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలను అందించారు. అదేవిధంగా ఈరోజు జిల్లాకి ఆదర్శంగా కొండపేటలో వెలిసిన శ్రీ రేణుకా ఎల్లమాంబేశ్వరి జ్యోతిర్లింగేశ్వర స్వామి దేవస్థానంలో అన్నప్రసాద కార్యక్రమం జరిగినందుకు భక్తులకు, దాతలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.